స్వరాష్ట్ర సాధన కోసం ఎన్నో అవమానాలను కేసులను తలొగ్గి బీఆర్ఎస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ అక్రమ కేసులకు ఎన్నడూ భయపడదని జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘ జిల్లా మాజీ సభ్యులు శివంపేట మాజీ జెడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా అన్నారు. శుక్రవారం శివంపేట విలేకరులతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల అమలును మరిచి ప్రధాన ప్రతిపక్ష నాయకులు కేటీఆర్ను అరెస్టు చేయడమే ప్రభుత్వ పనిగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వంతో జతకట్టి ఫార్ములా ఈ కార్ రేసు పోటీలపై నాటి ముఖ్యమంత్రి కేటీఆర్ పై కక్ష సాధింపు చర్యలకు దిగడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ప్రతి రైతుకు రైతు భరోసా అందించిన ఘనత కేసీఆర్ దేనని, ఇంతవరకు ఒక్క ఎకరాకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా అందించకపోవడం దారుణమని, స్థానిక ఎన్నికలకు దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం రైతు భరోసా అనే తప్ప రైతులపై ప్రేమతో కాదని ఆయన ఎద్దేవా చేశారు. మహిళలకు నెలకు 2,500 ఇస్తామని, కళ్యాణ లక్ష్మి ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం మోసం బంగారం ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. ఈ యొక్క కార్యక్రమంలో నాయకులు బాసంపల్లి పోచాగౌడ్, కోవూరి వెంకటేష్, పిట్ల జేసీబీ సత్యనారాయణ, త్రినేష్ గౌడ్, ముద్దగల్ల రాజు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మరి టీఆర్ఎస్ నాయకులను అక్రమ కేసుల్లో ఇరికించి తద్వారా వాళ్ళు ఆనందం పొందాలనే ఆలోచనతో మరి కేటీఆర్ గారు రాష్ట్ర మా నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి కేటీఆర్ గారిని మరి ఫార్ములా ఈ రేస్ దాంట్లో అక్రమ కేసులు బనాయించి ఎలాంటి దాంట్లో తప్పు లేకున్నప్పటికీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇద్దరు కుమ్మకై కేటీఆర్ గారిని దాంట్లో ఆ కేసులో అక్రమంగా ఇరికించాలనే ఆలోచనతోని వాళ్ళిద్దరు ఒకటై ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని అంగదొక్కాలని చూడడం చాలా బాధాకరం. ఎందుకంటే అక్రమ కేసులు మీరు ఈరోజు బనాయిస్తే తిరిగి మళ్ళీ మీకు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక మీకు తగిన శాస్తి జరుగుతుందని తెలియజేస్తూ మరి ఈరోజు వారినే కాకుండా రాష్ట్రంలో కానీ, జిల్లాల్లో కానీ, మండలాల్లో కానీ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ను నైతికంగా కేసులు బనాయిస్తూ దెబ్బతినాలనే ఆలోచనలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు మొట్టమొదటి ఈ అరెస్ట్ల మీద కాదు, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద దృష్టి పెట్టాలని, మరి అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు బంధు ఇవ్వాలని, మరి ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మరి 14 విడతలు రైతు బంధు ఎవరిని అడగకుండా ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు బంధు వేయడం జరిగింది. ఈరోజు ఒక్క పూట స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒక్క పూట వేయడానికి దానికి 2 నెలల నుంచి సమీక్షలు, ఒక్క పూట రైతు బంధు వేయడానికి సమీక్షలు, ఈ ఒక్క పూట కూడా స్థానిక ఎన్నికలు ఉన్నాయనే ఆలోచనతోనే వాళ్ళు ఈ రైతు బంధు వేయడానికి ముందుకొస్తారు తప్ప మరి పోయిన వర్షాకాలం సీజన్ అయితే రైతు బంధు ఎగ్గొట్టడం జరిగింది. ఈ సీజన్ కూడా ఎలక్షన్ దృష్టిలో పెట్టుకునే వేస్తారు తప్ప రైతుల మీద ప్రేమతో వాళ్ళు వేయడానికి ముందుకు రావడం లేదని తెలియజేస్తూ మరి 6 గ్యారెంటీలను వెంటనే అమలుపరిచి మరి ప్రతి మహిళకు 2,500 ఇస్తా అన్నారు. ఆ హామీ నెరవేర్చండి. మరి కేసీఆర్ గారు 2,200 ఉన్న పెన్షన్ను 2,000 చేయడం జరిగింది. మరి మీరు 4,000 చెప్పిర్రు, ఈరోజు 400 కూడా ఇప్పటి వరకు కూడా ఈ 13 నెలల కాలంలో మీరు పెంచలేకపోయారు. అదేవిధంగా మరి ప్రతి ఒక్కరికి కూడా సబ్సిడీ గ్యాస్ అన్నారు, మరి అది కూడా ఇంతవరకు కూడా ఎవరికి అందడం లేదు. దీన్ని 6 గ్యారెంటీలు అమలుపరిచి మీరు ప్రజలతో మన్నన పొంది ప్రజల్లో శాశ్వతంగా పేరు సంపాదించుకోవాలి తప్ప కేసులతోని ఒరిగేది ఏముండదు, కేసులతోని భయపడేది కూడా ఏముండదని మరొకసారి తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి పేదింటి మహిళలు ఎవరైతే మహిళలు ప్రవేశించి తద్వారా